హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. జస్ట్ ఇందాక నెట్‌ఫ్లిక్స్‌లో 'మెడూసా' అన్న ఒక సీరీస్ కంప్లీట్ చేశాను. ప్రెజెంట్ తెలుగు డబ్‌లో అయితే లేదు గైస్. ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్‌లో మాత్రమే స్ట్రీమ్ అవుతుంది. అసలేందో మామ, ఈ మధ్య తెలుగు డబ్ లేకపోతే చాలా కోపం వచ్చేస్తుంది. తెలుగులో లేని సీరీస్ ఆర్ మూవీస్ రివ్యూ చేస్తే అస్సలు రీచే రావట్లేదు. ఓకే. ఇదొక థ్రిల్లర్ డ్రామా సీరీస్ గైస్. టోటల్ 12 ఎపిసోడ్స్ ఉంటాయి. 12 వినగానే షాక్ అవ్వకండి. ఈచ్ ఎపిసోడ్ జస్ట్ 35-40 మినిట్స్ ఉంటది. సో ఈజీగా ఈ సీరీస్ కంప్లీట్ చేయాలంటే 7 అవర్స్ పైనే పడుతుంది. సో ఇప్పుడు మన 7 అవర్స్ ఈ సీరీస్‌కి ఇవ్వచ్చా అనేది మాట్లాడుకుందాం. అంతకుముందు మీరు మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే, మన రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి గైస్. డైలీ జెన్యూన్ రివ్యూస్ ఇస్తూనే ఉన్నాను. మన ఛానల్‌కి అస్సలు రీచే రావట్లేదు గైస్. సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సో సింపుల్‌గా ఈ సీరీస్ ప్లాట్ ఏంటంటే, ఒక పెద్ద కంపెనీ ఉంటది మామ. ఆ కంపెనీకి మన మెయిన్ యాక్ట్రెసెస్ వాళ్ళది చాలా పెద్ద జాయింట్ ఫ్యామిలీ. తన ఫ్యామిలీలో చాలా మంది ఉంటారు. ఒకరోజు తను సముద్రంలో షిప్‌లో వెళ్తూ ఉండగా సడెన్‌గా ఆ షిప్ బ్లాస్ట్ అయిపోతుంది. అందరూ తను చనిపోయిందనుకుంటారు. బట్ కొన్ని రోజుల తర్వాత తను తిరిగి వస్తుంది. అసలు ఎలా బ్రతికి బయటపడింది? అసలు ఆమెను ఎవరు చంపాలనుకున్నారు? అసలు ఆ బ్లాస్ట్ ప్లాన్ చేసిందెవరు? అసలు నెక్స్ట్ ఏం జరిగింది? అనేది బేసిక్‌గా ఈ సీరీస్ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, బేసిక్‌గా ఇదొక మర్డర్ మిస్టరీ టైప్ మామ. బట్ ప్లాట్ వైస్‌గా చాలా యూనిక్‌గా ఉంది. అంటే మనం జనరల్‌గా మర్డర్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ ఆర్ సీరీస్ చూస్తాం గదా! అందులో ఎవరో చనిపోతే ఒక పోలీస్ వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తాడు గదా! బట్ ఇందులో మన మెయిన్ పర్సనే బ్రతికొచ్చి ఇన్వెస్టిగేషన్ చేయడం కొంచెం యూనిక్‌గా అనిపించింది. అంటే స్టోరీ రొటీన్‌గా ఉన్నా కూడా, ఆ స్టోరీలో కొంచెం చేంజ్ చేయడం వల్ల చాలా యూనిక్‌గా అనిపించింది. అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా ఫాస్ట్‌గా ఉంటది. ఎక్కడ కూడా స్లోగా ఉండదు. ఫటాఫటా సీన్ తర్వాత సీన్ అయిపోతూ ఉంటాయి. ఇవన్నీ కాదు మామ, బావుందా లేదా? చూడొచ్చా లేదా? అని నన్నడిగితే టైమ్ పాస్‌కి ఒక్కసారి కన్సిడర్ చేయొచ్చనే చెప్తాను. ఈ సీరీస్‌లో చూపించిన ఫ్యామిలీ అయితే పవర్ కోసం చేసే పాలిటిక్స్ చూస్తే దీన్నమ్మ చూడ్డానికి ఇంత అమాయకుల్లా ఉన్నారు కదరా! ఇంత నీచమైన ఆలోచనలున్నాయా మీకు అనిపిస్తది. అండ్ ఇందులో కరువు బ్యాచ్ కోసం చాలా అంటే చాలా అడల్ట్ కంటెంట్ ఉంది గైస్. డెఫినెట్‌లీ నార్మల్ సీన్స్ కంటే చాలా ఎక్కువ అనిపించాయి. అంటే ఇప్పుడు స్టోరీని లాగుదాం అనుకున్నప్పుడల్లా ఒక అడల్ట్ సీన్ వచ్చేస్తది. అలా అన్నమాట. అండ్ మెయిన్ డ్రాబ్యాక్ అయితే 12 ఎపిసోడ్స్ చూసిన తర్వాత కూడా ఇంకా స్టోరీ ఎండ్ అవ్వలేదు. మళ్ళీ సీజన్ 2 కోసం స్టోరీ కట్ చేశారు. అసలు ఇన్ని ఎపిసోడ్స్ పెట్టాల్సిన అవసరమే లేదనిపించింది. సో ఓవరాల్‌గా జస్ట్ టైమ్ పాస్ కోసం చూడాలనుకుంటే ఒక్కసారి కన్సిడర్ చేయొచ్చు. నా సైడ్ నుంచి రికమెండెడ్ 60%. సో ఇది గైస్ 'మెడూసా' సిరీస్ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేసి, మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే, మన రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.